ఏం తెంపుతున్నారు లక్కి? అంజూర పండ్ల లేవు, నిన్న నేను తినేసిన. ఏం చేస్తున్నారు చెట్లల్లో? కీర్తి నువ్వు ముందుంటామా డ్రాగన్ ఫ్రూట్స్ అది. ఇదిగోండి మొత్తం డ్రాగన్ పెంచుతున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ఆ పండు తెంపు కీర్తి. ఇంకా అదో అయ్యిందా కాలేదా? ఇది ఇది ఓ బనానా. ఏం చేస్తావు కీర్తి దాంతో? ఈ గులాబీ చెట్లని మొత్తాన్ని కట్ చేసి పడేద్దాం. గులాబీ చెట్టుని చాలా ఎత్తుపోయింది కదా, అది చాలా ఎత్తుపోయింది మొత్తం. ఇట్లా కాదు, మమ్మీ కట్ చేస్తుంది. బయట చాలా వేడి ఉందని చెప్పని చెట్ల నీడకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర కూడా చాలా వేడి ఉంది. ఏం పెట్టుకుంటున్నావు? ఏంటి దాని పేరు? ఏం పేరు? కలమంద. ఏమంటారు కీర్తి దాన్ని ఇంగ్లీష్లో? అలోవేరా. అలోవేరా అలివేరా అలోవేరా. అది తినొచ్చు తెలుసా కీర్తి? అట్లనే లోపలి తినాలా? ఎలా ఉంది? ఏం కాదు, తినేయచ్చు. ఎలా ఉంది కీర్తి? తిన్నావు కదా, తిను అయితే. ఫ్రెండ్స్ ఇదిగో ఇవి చాలా ముళ్ళు ఉంటాయి, ఇవి చాలా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేయాలి, లేదంటే మాత్రం ఇవి కత్తులాగా ఉంటాయి. ఇదిగో చాలా డేంజర్గా ఉంటాయి. ఇది కూడా కట్ చేద్దామా? చేసేసి మొత్తం చేసేసి. చాలా హైట్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఇవి. కొబ్బరి చెట్లు, మన ఏం చెట్టు ఇది? బొప్పాయి చెట్టు అంత ఎత్తుంది చూడండి. అసలు గుంజుతుంటే కూడా ఎంత పొడుగుందో. అదిగో ఇది మొత్తం కట్ చేసిన తర్వాత అప్పుడు తీసేద్దాం. మెల్లగా లాగు. అయిపోలేదా ఇంకా? కట్ చేసి చాలా షార్ప్గా ఉన్నాయి. జాగ్రత్త. ఎందుకు కట్ చేయాలనుకుంటున్నావు చెప్పలేదు? ఎందుకు వేరే చెట్లకి నీడ వస్తుంది, అదేంది పనస చెట్టుకు వాటన్నిటికి. రావట్లేదు సరిగా. ఈ రెండు కొమ్మలు ఇటు నేను పోతా. చాలా షార్ప్గా ఉన్నాయి. ఎన్ని నెట్ వచ్చినా చూడు అక్కడ. పోవాలి మొత్తం గులాబీ చెట్టు. మొగ్గలు చూడడు కింద. వేసుకోమా, ముందున్నాయి మొత్తం గులాబీ చెట్లు చూపిస్తాడు. మా లక్కీ అయితే అలవేరా పెట్టుకుంటాం ఫ్రెండ్స్, తెల్లగా అవుతామని. అందరూ పెట్టుకున్నాం కదా ముగ్గురు. చూడండి ఇప్పుడే పెట్టుకుంటుంది, అప్పుడే అయిపోయింది తెల్లగా. ఫేస్ కూల్గా ఉంటుందని పెట్టుకుంటారు, తెల్లగా అవ్వడానికి కాదు. మమ్మ నీకు ఎప్పుడైనా పందిర్లు వేయడం తెలుసా? ఆపు.
తర్వాత పెంచొచ్చు. దీనికి దానికి అది ఆకు తెస్తా, నాకు ఇటు బ్లేడ్ ఇటు. చూడండి ఫ్రెండ్స్ ఎంత లావుంది ఆ చెట్టు. మేము ముగ్గురం సగం తినేసి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా బోడి చేసి పడేసాను. ఎందుకంటే దీనివల్ల చిగురు బాగా వస్తాయి, మొగ్గలు వస్తాయి, పూలు బాగా పూస్తాయని. అప్పుడప్పుడు ఇయర్లో ఒకసారన్నా కంపల్సరీ కట్ చేస్తుండాలి గులాబీ, అప్పుడే బాగా వస్తాయి. మొక్కజొన్న గింజ ఎన్ని కంకులు వచ్చినాయి చూడు. చాలా కంకులు ఇంకా తెంపి పారేసిన, ఇంకా పారేసిన చూడుగా కంకులు. ఇంత గట్టిగా ఉంటే ఎలా తింటాం? ఇట్ నాట్ లక్కీ. గులాబీలు వచ్చినాయి చూడు, ఈడ హైబ్రిడ్ గులాబీలు. వావ్, ఇక్కడ వైట్ గులాబీ మొగ్గ వచ్చింది చూడుగా. వావ్, చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. గ్రీన్ గ్రీన్గా తెల్ల గులాబీ మొగ్గ వచ్చిందా? 2 మొగ్గలు వచ్చినాయి. మల్లె మొగ్గలు చూడు, సమ్మర్ వచ్చింది కదా, మల్లె పూలు. ఏమైంది లక్కీ? అవి కాదవి రేపటికి వస్తాయి. ఏ పిచ్చి నా కొడకాట కాదు. గ్రీన్ యాపిల్ తిన్నాం, మళ్ళీ ఒకటి వచ్చినట్టుంది. ఇంకా ఆకుల్లో దాచిపెట్టుకుంది చూడు. ఇంకా ఇదిగో ఏ చిన్న చెట్టు వేసింది, ఎంత పెద్దగా అయింది చూడండి. చాలా పెద్దగా అయిపోయింది కదా కీర్తమ్మ? మన ఇంటికి సరిపడా వస్తుంది.